ట్రాఫిక్ కి అడ్డం లేకుండా మా వ్యాపారాలు చేసుకునే విధంగా చేయాలని చిరు వ్యాపార మహిళలు విజయదుర్గ గుంజిదేవి ఏటుకూరి రమణ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని కలిసి మెమరాండం అందజేశారు. తినుబండారాలు అమ్ముకునే మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలతో చిరు వ్యాపారంపై దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే చెప్పినా కూడా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. స్వశక్తితో తినుబండారాలు తయారు చేసుకుని రోడ్డు పక్కన పెట్టుకుని గత 15 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నడుపుకుంటూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నామని తెలిపారు. అర్ధాంతరంగా మేము చేసుకుంటున్న వ్యాపారాలు తీసివేయాలంటూ మేము చెప్పేది వినకుండా మా తినుబండారాలు జీఎంసీ వ్యాన్లో వేసుకుని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేని కలిసి మాకు అండగా నిలవాలని కోరామని చెప్పారు. అందుకు నగర కమిషనర్ మాపై ఆగ్రహం వ్యక్తం చేసి మీరు రాజకీయ నాయకుల చేత రికమెండేషన్ చేయిస్తే నేను మిమ్మల్ని వ్యాపారం చేసుకునేలాగా చేస్తానా అంటూ మమ్మల్ని బెదిరించారని ఈ సందర్భంగా వాపోయారు. మా వ్యాపారం మా కుటుంబ జీవనాధారంపై ఆధారపడి ఉందని మేము వ్యాపారం చేసుకునే అవకాశాన్ని జిల్లా కలెక్టర్ కల్పించాలని వేడుకున్నారు. పేరు జీదేవి గుంజిదేవి అండి. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇంట్లో అరిసెలు కజ్జికాయలు చక్రాలు తయారు చేసుకొని గుంటూరు వచ్చి పోలీసు కౌంటర్ కాడ చెట్టు కింద ప్లాట్ఫారం మీద పెట్టుకొని అమ్ముకొని అక్కడ ఒక బండి బెట్టలో ఒక కొట్టు బెట్టలో మేము కింద పెట్టుకొని సాప మీద చక్రాలు వేసుకొని క్యానుల్లో కజ్జికాయలు అరిసెలు పెట్టుకొని అమ్ముకొని మళ్ళీ తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను. అట్టా 15 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగించుకుంటున్నానండి. పెద్ద కొడుకు సైకాలజీ ప్రాబ్లం 18 సంవత్సరాల నుంచి వాడి బిడ్డల్ని వాడి భార్యని నేనే సాకాలండి. ఆధారం అంతా వంట చేసుకొని ఆ వంటయన్నీ అమ్ముకొని మేము బతుకుతున్నామండి. 10 రోజుల కింద మమ్మల్ని కమిషన్ గారు 20 రోజులు అయిపోయింది. ఈ రోజుకి 20 రోజుల కింద మమ్మల్ని తీపిచ్చాడు. అదే లారీని పంపించాడండి. ఆ లారీలో సరుకు గిరుకు మొత్తం వేసుకున్నారు సార్. ఏందంటే అమ్మటానికి లేదు కమిషన్ గారు చెప్పాడని చెప్పారండి. చెప్తే మేము మళ్ళీ కమిషన్ గారి కాడికి వెళ్ళి 4-5 రోజులు తిరిగామండి. ఆడ అమ్మటానికి లేదండి. మళ్ళీ మేము గల్లా మాధవ కాడికి వెళ్ళామండి. ఆమెకు చెప్పుకున్నామండి. మా ఆదికి పరిస్థితులన్నీ ఆమెకు చెప్పుకున్నామండి. మా కుటుంబం అన్నీ చెప్పుకున్నాం. ఆమె ఒక మహిళ కాబట్టి మమ్మల్ని ఆదరించి మా కాడికి వచ్చి వెనక జరిగి పెట్టుకోండి అమ్మా అని చెప్పి ఆమె వెళ్ళినాక గంటకి కమిషన్ గారు వచ్చాడండి. వచ్చి ఎవరు చెప్పినా కూడా మీరు పెడతానికి లేదు, పెట్టకూడదు, తినాల నుంచి నువ్వు ఏడకొచ్చి అమ్మేదేంటి అని అంటే అదేంటి సార్ మా పొట్ట మీద కొడుతున్నారేం సార్, ఈ మీద కొట్టినా బాధ ఉండదు, మా పొట్టల మీద కొడుతున్నారేం సార్ అని నేను అడిగానండి. అడిగినాక మీరు ఏడ తినాల నుంచి వచ్చి అమ్మటానికి కుదరదు, మీరు ఆడ అమ్ముకోబండిపోయి అంటండి. నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి నేను అమ్ముకుంటున్నానండి. నా బిడ్డలను బతికించుకుంటున్నానండి. ఈ ఆధారం తప్పనిచ్చి నాకే ఆధారం లేదండి. ఆ ఎమ్మెల్యే గారు చెప్పాను, అయితే ఆమె కూడా మీరిన్స్ లో పెట్టామనని ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి వెళ్ళిందండి అని చెప్పినా కూడా మిమ్మల్ని బొక్కలో వేపిస్తాను అన్నాడండి. నా 3 బొమ్మల కాడ నుంచి కంకరగుంట ఫ్లైఓవర్ దాకా అందరు ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న మమ్మల్నే తీయించారు. ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్ ప్రజలు ఆడవాళ్ళకి ఎంత మంచి విలువనిస్తుంది. శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు కాడ నుంచి, ఫ్రీ గ్యాస్ కాడ నుంచి, తల్లికి వందనం కాడ నుంచి ప్రతిదీ ఇస్తుంది. ఆయన మా మీద ఆడవాళ్ళం అయ్యుండి మేము ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటుంటే ఆయన కమిషనర్ గారు అయ్యుండి ఆయన మా దగ్గరకు వచ్చి అలా మాట్లాడడం కానీ అలా చేయడం కానీ మేము రోడ్డు మీద బతికే వాళ్ళం కదండి. మాతోటి ఆయనకి అవసరం లేదు. సరే మేము ఏదైనా కానీ ఆయన చేయగలుగుతాడు కానీ మేము చేయలేం ఆయన విషయంలో. ఇప్పుడు మేము అక్కడ పెట్టుకోవడం వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. మరి ఆయనకి ఏం ప్రాబ్లమో మరి మాకైతే అర్థం కావట్లేదు. మరి మేమేం తప్పు చేస్తామో మాకైతే తెలియదండి.